నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భోజశాల తీర్పు బాబ్రీ మసీద్ తీర్పు లాంటిదే. అసదుద్దీన్ ఓవైసీ ఇక భరించాడు, ఈయనకు నిద్ర కూడా పట్టదు పాపం. ఎందుకంటే అప్పుడు పూర్వకాలంలో వాళ్ళ వంశీయులు సరే వాళ్ళ తెగ వాళ్ళు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఇప్పుడంతా బయటపడుతున్నది. ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయి. మన దేవాలయాలను కొలాప్స్ చేసి మసీదులు కట్టి నమాజ్ చేసుకోవడానికి అనుకూలంగా మార్చుకున్నటువంటిది ఇప్పుడు అన్నీ కూడా హిందూ దేవాలయాలని బయటపడుతుంది పురావస్తు శాఖ వాళ్ళ ద్వారా. ఇప్పుడు వీరికి నిద్ర పట్టదు, ఇక అస్సలు నిద్ర పట్టదు, అన్నం రుచి ఉండదు పాపం. మళ్ళీ సుప్రీంకోర్టు పోయేదాకా మహా కష్టపడతాడు. ఇక మధ్యప్రదేశ్లోని భోజశాల కమల్ మౌలా మసీద్ సముదాయాన్ని ఆలయంగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు బాబ్రీ మసీద్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పోలి ఉందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తీర్పు పూర్తిగా తప్పులతో కూడుకున్నదని, నీకు అనుకూలంగా ఇస్తే ఒప్పు. అసదుద్దీన్ ఓవైసీ గారు, నీకు అనుకూలంగా వస్తే అది ఒప్పు, నీకు వ్యతిరేకంగా వస్తే తప్పు, ఇవి అనే ప్రాథమిక వాస్తవాలు న్యాయస్థానం విస్మరించిందని ఆరోపించారు. బాగుంది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓవైసీ గారు మాట్లాడుతూ బాబ్రీ మసీద్ కేసులో మాదిరిగానే ఆస్థ అంటే వాళ్ళ దాంట్లో నమ్మకం ఆధారంగానే ఈ తీర్పు కూడా వెలువడిందని ఆయన విమర్శించారు. 100కు 100% నమ్మకం మీద ఇచ్చిన తీర్పు కాదు, వాస్తవంగా పురావస్తు శాఖ వాళ్ళ తవ్వకాల్లో నిరూపణ అయింది. దేవాలయాలు ఉన్నాయ్యా కింద, మీరు మీద నమాజ్ చేసుకుంటున్నారు, మీరు చేసుకునే దాని కింద మా దేవాలయాలు ఉన్నాయి, మా అమ్మవారు ఉంది, మా ఆంజనేయ స్వామి ఉన్నాడు, శివలింగాలు ఉన్నాయి. కాశీలో బయటపడలే, తెచ్చిపెట్టిరా రాత్రి మా వాళ్ళు ఏమన్నా? చరిత్ర ఉన్నది, చరిత్ర రాసి పెట్టినరు నిర్మాణం చేసినప్పుడు. ఏం మాట్లాడుతున్నావు? కానీ భోజశాల విషయంలో మాత్రం శుక్రవారం వరకు ముస్లింల ఆధీనంలోనే ఉంది. అక్కడ ముస్లింలు 700 ఏళ్లుగా నమాజ్ చేస్తున్నారని గుర్తు చేశారు. 700 కాదు, 1000 ఏళ్ళైనా సరే అక్కడ పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు తీర్పిచ్చింది. హిందువుల దేవాలయం ఇది అమ్మవారి దేవాలయం అని. బాబ్రీ మసీద్ తీర్పు వెలువడినప్పుడే తాను ఒక విషయం చెప్పానని, ఆస్థ ఆధారంగా ఇచ్చే తీర్పులు ఇలాంటివి మరిన్ని వివాదాలకు తలుపులు తెరుస్తాయని హెచ్చరించారని ఓవైసీ అన్నారు. ఏం వివాదం లేదు, ఇది హిందూ దేవాలయం, హిందూ దేశం, హిందువుల దేశం, హిందూ దేవాలయాలు మీరు అప్పుడు దుర్మార్గంగా ఆగం చేసిర్రు, మీ మసీదులు కట్టుకున్నారు, ఇవి ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు నిత్య ధూపదీప నైవేద్యాలు, భజనలు, కోలాటాలు, కోలాహలం, భక్తుల కోలాహలంగా అనిపిస్తున్నాయి. దాంట్లో ఏం లేదు, టెన్షన్ లేదు. చారిత్రాత్మక ఆధారాలను విస్మరించాలని ఆరోపిస్తూ 1935 నాటి ధార్ స్టేట్ గెజిట్, 85 నాటి వక్ఫ్ రిజిస్ట్రేషన్, ప్రార్థనా స్థలాలు ప్రత్యేక నిబంధనల చట్టం 1991 వంటి కీలక అంశాలను కోర్టు పట్టించుకోలేదు. ఈ వాస్తవాలన్నింటినీ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను. 1951లోనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అది మసీద్ అని, ఇక్కడ కేవలం ముస్లింలు మాత్రమే నమాజ్ చేసుకోవాలని, ఇతర మతాల ప్రార్థనలకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. వాళ్ళు వ్యతిరేకులే. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమే కాబట్టి మీకు అనుకూలంగా వాళ్ళు మలిచిర్రు. ఇది నమాజ్ చేసుకోవచ్చు, ఇది మసీదే, ఇది గుడి కాదన్నారు. కానీ ఇప్పుడు ఆ మసీదుల కింద ఉన్న దేవాలయాలను బయట పెడుతుంటే కోర్టు కూడా నమ్మి తీర్పులు ఇస్తుంది. అయోధ్య అంత ఈజీగా ఇచ్చిందా సుప్రీంకోర్టు? రోజువారీగా 100 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి దాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రోజువారీగా వాదనలు విని, సాక్ష్యాధారాలు సేకరించి, న్యాయమూర్తులకు సాక్ష్యాలు చూపించి వాస్తవమని తేలినాక ఇచ్చినటువంటి తీర్పు. రాత్రి వాళ్ళ న్యాయమూర్తులకు స్వప్నంలో రాముడు కనిపించి నా గుడి అని చెప్పుండే నల్లే. వాస్తవమైనటువంటి పురావస్తు శాఖకు సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాతనే సుప్రీంకోర్టు నమ్మింది. ఇప్పుడు వచ్చి బయటపడుతున్న దేవాలయాలు కూడా అంతే, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నువ్వు సుప్రీంకోర్టు కాదు, ఇంకా అంతకంటే పై కోర్టు, వరల్డ్లో ఏదైనా పెద్ద కోర్టు, ప్రపంచ కోర్టులు న్యాయం ఉంటే అక్కడ కూడా గవే తీర్పులు వస్తాయి.
ఏమంటారు ప్రేక్షకులారా? పాపం ఈయనకు ఆగమాగం అవుతున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ గారు సుప్రీంకోర్టుకు పోతాడట, పొమ్మందాం, ఏం రంది లేదు కదా. మన దేవాలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఆధారాలతో కనిపిస్తున్నాయి కాబట్టి ఏం టెన్షన్ లేదు. ఇంకా ఉన్నాయి, ఇంకా దేవాలయాలు మస్తు బయటకు వచ్చేది ఉన్నాయి, తప్పకుండా వస్తాయి. ఇంకా 2 ఏళ్లలో గ్యారంటీ వస్తాయి. ఆ తర్వాత ఇంకా బ్రహ్మాండమైన దేవాలయాలు మళ్ళీ మనం నిర్వహించుకుంటాం. ఏమంటారు హిందువులారా? ఈ ఓవైసీ గారి బాధను ఒక దృష్టిలో ఉంచుకొని పాపం ఆయన బాధ ఏందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.